ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులని మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ, దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీతుకు రాసిన పత్రికలో నుంచి మనతో శ్రేష్టమైన రీతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని జీవింపచేయటానికి, ఆయన మూలంగా జీవింపజేయటానికి, ఆయనలో ఉన్న జీవాన్ని మనం అనుభవించటానికి, జీవమును గూర్చిన సంగతులు ఆయన మనతో మాట్లాడుతుండగా ప్రభువుని మనం స్తుతించబద్దులమై ఉన్నాం. ఈ సంగతులు క్రమంగా వింటున్న ప్రియులని మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా వినండి. చక్కగా బోధించే ఆత్మ సందేశాన్ని మీరు వెంబడించండి. ఖచ్చితంగా మీరు ఈ సందేశాన్ని మీరు వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఈ సహవాసాన్ని మీరు వెంబడిస్తున్నప్పుడు మీకు తెలియకుండానే అనేక విషయాల్లో మీరు విడుదల పొందుతారు. అనేక నూతన మార్గాలు మీకు తెరవబడతాయి. అనేక బంధించబడిన సంగతులు అవి ప్రారంభించబడతాయి. ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ముయ్యబడ్డామనే అనుభవంలో ఉన్నారో అక్కడ ఖచ్చితంగా తెరవబడిన అనుభవాల్లోకి మీరు వస్తారు. ఈ పరిచర్య యొక్క ఉద్దేశం కూడా అదే. మారా అనే అనుభవంలో నుంచి మాధుర్యము అనే అనుభవంలోనికి నడిపించే పరిచర్య ఇది. కాబట్టి దీన్ని వెంబడిస్తున్న వారు నిజంగా ధన్యులు. ఈ సందేశాన్ని ప్రతిరోజు వింటూ ప్రభు ద్వారా వర్తమానం పొందుకుంటూ సత్యాన్ని బట్టి ఆనందిస్తున్న మీరు అందరూ ధన్యులు. ఖచ్చితంగా నేను ఏమైతే చెప్పానో వాటిని మీరు రానున్న దినాల్లో మీరు అనుభవిస్తారు. దేవుడు అట్టి కృప మీకు దయచేయను గాక. ఒక దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీతుకు రాసిన పత్రిక మనం చదువుదాం. చూడండి, 1వ అధ్యాయం 4 వచనాలు. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసెను గాని, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలములు యందు బయలుపరిచెను. తండ్రైన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, ప్రేమగల మా దేవ, మీకు వందనాలు. ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ చక్కని సమయానికే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రభు, మీ ప్రియ కుమారుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు వారే మమ్మల్ని విమోచించిన వాడే మా జీవము, మా సర్వమై ఉన్నాడు. కాబట్టి మా విమోచకుణ్ణి, మా విమోచనను మేము వినుటే జీవించుట, సర్వము సంపాదించుకునుట, మీ కుమారుడిని మీ ఆత్మ ద్వారా వినిపించమని మాతో మాట్లాడమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ తీతుకు రాసిన పత్రికలో మనం వింటున్నాం కదా, ఏర్పరచబడిన వారి విశ్వాసమని. సో దీనికి ఒక ఏర్పాటు ఉన్నదన్నమాట. ఒక విశ్వాసి విశ్వాస మూలంగా జీవించాలి అని అంటే దానికి ఒక ఏర్పాటు. ఆ ఏర్పాటు ఏంటి అని అంటే విశ్వాస మూలంగా జీవించుట అని. దాని కొరకు ఆయన సంఘము, సేవకుడు ఆయన పెట్టాడు. సంఘం అంటే దేవుని గృహమని, సేవకుడు అంటే గృహ నిర్వాహకుడని చెప్పాడు. గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడై ఉండాలి అని మనం చెప్పుకున్నాం. నమ్మకమైన వాడనంటే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయంలో దేవుని మర్మములు బోధించాలా, దేవుని మర్మమైన క్రీస్తును బోధించాలా, క్రీస్తులో ఉన్న జీవాన్ని బోధించాలా. అలా బోధించాలి అంటే ఆ గృహ నిర్వాహకుడికి
గృహం యొక్క ప్రాముఖ్యత తెలియాలా, గృహంలో ఉన్నవారు ఎవరో తెలియాలని మనం నేర్చుకుందాం. ఒక వచనాన్ని మనం చదువుదాం చూడండి. 2వ వచనం, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవజ్ఞానం నిమిత్తం అన్నాడు. ఏర్పాటు ఎందుకు అనంటే సత్య విషయమైన అనుభవజ్ఞానం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విమోచించింది ఎందుకు అనంటే నిత్యము జీవించటానికి. ఎలాగునా అంటే లోకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనంలో ఆఖరి భాగంలో చెప్పారు. ఏమనంటే శత్రు భయం లేక జీవితకాలమంతా నిర్భయంగా జీవిస్తూ ఆ నిర్భయమైన జీవితంలో నుంచి ఆయన యథార్థంగా సేవించుట అనే జీవితం. సో నిత్య జీవం అంటే ఏంటంటే నిత్యము ఎల్లప్పుడూ ఆయనందు విశ్వాసం ఉంచిన ప్రజలు నిర్భయంగా జీవించాలా. 1. 2 హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మరణ భయం లేకుండా జీవించాలా. తర్వాత ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారం దేనిని గూర్చి చింతపడకుండా జీవించాలా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ సంగతిని చెబుతూ రేపు ఏమి తిందుమా అనే చింత మనకు ఉండకూడదు, రేపు ఏమి త్రాగుదుమా అనే చింత మనకు ఉండకూడదు, రేపు ఏమి ధరించుదుమా చింత మనకు ఉండదు, రేపు ఏం జరుగుద్దో అనే భయం మనకి ఉండకూడదు, మా భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే బెదురు మనకి ఉండకూడదు. సో దేవుడు చెప్పిన నిత్య జీవం అంటే ఏంటంటే జీవిస్తున్న దినాలన్నిటిలో దేవుని కుమారులుగా యేసు ప్రభునందు విశ్వాసములుగా నీతిమంతులుగా తీర్చబడిన వారంగా నిత్యము జీవించాలా. ఆ జీవితం నిర్భయంగా ఉండాలా, శత్రుభయం లేకుండా ఉండాలా, మరణ భయం లేకుండా ఉండాలా, రేపేంటి అనే భయం లేకుండా ఉండాలా, దేనిని కూర్చుని చింత లేకుండా ఉండాలి. ఆ జీవితం కొరకే ఆయన ఏం చెప్పాడంటే ఆ నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణ, ఆ జీవితం నాకు ఉంది క్రీస్తులో అనే నిరీక్షణ కలిగించే దానినే దైవభక్తి అంటాం, లేదా క్రైస్తవ భక్తి అంటాం. అంటే క్రైస్తవ భక్తి అంటే మనకేం పుట్టించాలా, నేను నిర్భయంగా మరణ భయం లేకుండా, శత్రుభయం లేకుండా, రేపేంటనే భయం లేకుండా, మా భవిష్యత్తు ఏంటనే భయం లేకుండా, మా పిల్లల భవిష్యత్తు ఏంటనే భయం లేకుండా, మేము ఏమైపోతామనే భయం లేకుండా జీవించే జీవితము. ఆ జీవితం జీవించటం కొరకైన నిరీక్షణ మనకు పుట్టించేదే క్రైస్తవ భక్తి. జీవిస్తాను అనే నిరీక్షణ పుట్టించింది అది క్రైస్తవ భక్తి కాదు, అది క్రైస్తవ మతం. సో క్రైస్తవ మతమే కాదు, ఏ మతమైనా లోకంలో అంతే అనమాట. అయితే క్రైస్తవ భక్తి ఏంటి అని అంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడం. ఈ జీవించటంలో విశ్వాస మూలంగా జీవించటంలో, లేదా దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించటంలో, ఆత్మచెప్పు సంగతుల చేత జీవించటంలో, నిత్య జీవాన్ని కూర్చున్న నిరీక్షణతో కూడిన సంగతులు మనం పొందుకుంటాం. ఇదే దైవభక్తి అని అన్నాడు. అయితే ఈ భక్తికి ఆధారం ఏంటన్నాడో సత్య విషయమైన అనుభవ జ్ఞానం అన్నాడు. సత్యం ఏంటి? యేసు ప్రభునందు విశ్వాస మూలంగా నేను దేవుని కుమారుడిని, దానికంటే ముఖ్యంగా నేను నీతిమంతుడిని అనేది సత్యం. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అంటే అసలు నేను దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడి దేవుని కుమారుడిగా చేయబడింది ఎందుకో, ఏ జీవితం కొరకో, నాకు ఏం సిద్ధం చేయబడి ఉన్నాయో తెలుసుకోవటమే అనుభవ జ్ఞానం, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం. ఇప్పుడు సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం జీవిస్తున్న దినాలన్నిటిలో మనకు అవసరం, దినాలన్నిటిలో మనకు అవసరం. అందుకనే సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం నిమిత్తమును దేవుని దాసుడు యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు, చూసారా,
దేవుని దాసుడు ఎందుకు? దేవుని సేవకుడు ఎందుకు? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని ఇవ్వటానికి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం వల్ల కలిగేది ఏంటంటే నిత్య జీవాన్ని గూర్చిన నిరీక్షణ. ఆ నిరీక్షణ కలిగించే భక్తి. అదే సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం సంపాదించడమే నిత్య జీవాన్ని గూర్చిన నిరీక్షణ కలిగించే సంగతులు అన్నమాట. ఇదే క్రైస్తవ భక్తి విధానం. దాని కొరకే దేవుని దాసుడు, దాని కొరకే నమ్మకమైన గృహ నిర్వాహకుడు. సత్యం ఏంటి? సంఘంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి సంఘంలో చేర్చబడిన వారందరూ వారి నీతిమంతులు, దేవుని కుమారులు. ఇది సత్యం. ఇప్పుడు వారు నిత్య జీవాన్ని కూర్చొని నిరీక్షణ కలిగి ఉండాలి. ఇప్పుడు నేను గృహ నిర్వాహకుడిని, నాకు ఒక గృహం అప్పగించబడింది, ఒక సంఘం. ఆ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా నిరీక్షణతో బ్రతకాల. నేను ఈ రోజే కాదు, రేపే కాదు, నా బ్రతుకు దినాలన్నిటిలో నేను జీవిస్తాను. పరిస్థితులు ఏమి కనబడుతున్నా, చుట్టూ ఏం సంభవిస్తున్నా, నేను మాత్రం ప్రభువుని బట్టి నేను చక్కగా జీవిస్తాను అనే నిరీక్షణ కలిగించాల నా విశ్వాసులకి. మరణ భయాల్లో ఉన్నవారు మరణ భయాలు లేకుండా, శత్రు భయంలో ఉన్నవారు శత్రు భయం లేకుండా, మా భవిష్యత్తు ఏంటనే భయంలో ఉన్నవారు మా భవిష్యత్తు భద్రంగా ఉంది క్రీస్తులో, రేపేమిటో అనే భయంతో ఉన్నవారు మా రేపు ఆయన మాకు సిద్ధం చేసి పెట్టాడు సమృద్ధిగా అనే ధైర్యంలో జీవింపజేసే సంగతులు. సో ఈ గృహ నిర్వాహకుడు చేయాల్సిన పని ఒకటి మనం చదువుతాం. చూడండి, ఇప్పుడు సంఖ్యాకాండంలో 7వ అధ్యాయంలో నేను అది చదివి అక్కడ ఉన్న సంగతి మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్తాను, కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. సంఖ్యాకాండం 7వ అధ్యాయం చూడండి, 9వ వచనం. కహతీయులకు ఇయ్యలేదు, ఏలైనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయిటే వారి పని కనుక వారికి వాహనములను నియమింపలేదు. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ప్రయాణం అంతట్లో వారి ప్రయాణం ఎలా సాగుతుందనంటే, ఒక మేఘము పైకి లేచి అది ముందుకు సాగుతున్నప్పుడు ఆ మేఘం ఎటు సాగుతుందో అటు వీళ్ళు ప్రయాణం చేయాలి. ఆ మేఘం మందిరం నుంచి, ప్రత్యక్షపు గుడారం నుంచి పైకి లేస్తే దాని అర్థం వీళ్ళు బయలుదేరాలి అని. అప్పుడు వీళ్ళంతా సిద్ధం చేసుకునేవారు. ఆ మేఘం వారిని ప్రయాణంలో ఆ మేఘమును బట్టి ప్రయాణం చేసేవారు. ఆ మేఘం ఎక్కడ నిలిచిపోతుందో అక్కడ వీళ్ళు మరలా బస చేయాలి. అక్కడ వీళ్ళు గుడారాలు వేసుకోవాలి. గుడారాలు వేసుకొని వీళ్ళు గుడారాల మధ్యలో ప్రత్యక్షపు గుడారం అనే దేవుని మందిరాన్ని వేయాలి. అప్పుడు ఆ మేఘము ఆ ప్రత్యక్షపు గుడారం మీదకి వచ్చి ఉంటుందన్నమాట. ఆ మేఘం అక్కడ నిలిచినంతకాలం వారు అక్కడే బస చేయాలి. ఆ తర్వాత వారు ప్రయాణం అవ్వాలి అన్న దానికి గుర్తు ఏంటంటే, ప్రత్యక్షపు గుడారం నుంచి మేఘం పైకి లేస్తుంది, అప్పుడు వారు ప్రయాణం అవ్వాలనేది వారికి అర్థమవుతుంది. సో ఇలాగ వీరు ప్రయాణం అంతట్లో ఆయన వీళ్ళను 4 భాగాలుగా చేశాడు. 12 గోత్రాల ప్రజల్ని 4 మూళ్ళు, ముగ్గురిని కలిపి 4 భాగాలుగా చేసి వాటికి పాలెములు అని పేరు పెట్టాడు. పాలెములని పేరు పెట్టాడు అనమాట. అందులో రూబేను పాలెము, దాను పాలెము, ఎఫ్రాయిము పాలెము, యోధా పాలెము, 4 పాలెలు.
కాబట్టి తూర్పున యోదాపాలెం, పడమర ఎఫ్రాయిం పాలెం, దక్షిణాన రూబేను పాలెం, ఉత్తరాన దానుపాలెం. సో వీళ్ళలాగా గుడారాలు వేసుకోవాలి. వీళ్ళు ఆగినా, వీళ్ళు ఎక్కడ బస చేస్తారో అక్కడ వీళ్ళు ఇలా గుడారాలు వేసుకోవాలి. అయితే వీళ్ళలాగా గుడారాలు వేసుకున్నప్పుడు యోదాపాలెం వారు 186,000 మంది. వీళ్ళందరూ ఇలాన తూర్పు వైపుకి ఇలాగ గుడారాలు వేసుకుంటే పొడవుగా ఒక పొడవైన ఆకారం వస్తుంది. పడమర వైపు ఎఫ్రాయిం వారు 105,000 మంది. వారు ఇలా వేసుకుంటే దానికంటే కొంచెం తక్కువ. ఉత్తరం దక్షిణం రూబేను దాను పాలెలు 150,000, 150,000 మంది సమానంగా ఉంటారు. మీరు ఆలోచన చేస్తే ఈ ఆకారం వారు బస చేస్తున్నప్పుడు వారు వేసుకునే ఈ ఆకారం ఒక శిలువ ఆకారంలో ఉంటుంది. వీళ్ళందరికీ మధ్యలో ఈ 4 వీళ్ళు ఒక శిలువ ఆకారంలో ఉన్నప్పుడు ఈ మధ్యలో ప్రత్యక్ష గుడారం అన్నమాట. వారి మధ్య ఒక శిలువ ఆకారంలో ఉంటుంది. అంటే శిలువ అంటే ఏంటంటే మ్రాను అని అంటే ఆయన మ్రానును వేలాడాడు, శాపమంతా తీసివేశాడు. ఆయన శాపగ్రాహి అయి మన ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. హీ హంగ్ ఆన్ ద క్రాస్. ఆయన మ్రానును వేలాడాడు. ఆయన ప్రతి విధమైన శాపం నుంచి మనల్ని విమోచించి ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. దీని అర్థం ఏంటంటే వారి కూర్పు అలా ఎందుకంటే ఈ ప్రజల ఆశీర్వాదానికే వారసులు కానీ ఇక శాపం వీరి మీద లేదు అని. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఆశీర్వాదానికి వారసులు. ఆ ఆశీర్వాదం అనే దాన్ని క్రీస్తు యేసునందున్న జీవము, వాగ్దాన జీవం అన్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో. ఆ వాగ్దాన జీవం అన్నాడు. సో ఇప్పుడు ఈ వారి మధ్యలో ఉన్న ఈ ప్రత్యక్షపు గుడారంలో లేవి గోత్రం ఉన్న 3 ప్రధానమైన గుంపులు, 3 ప్రధానమైన వంశాలు పనిచేస్తున్నాయి. లేవి కుమారులు కహతు, గెర్షోము, మొరారి అనే 3. అయితే కహతీలేమో అతి పరిశుద్ధ స్థలంలో, మందిరంలోని అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వాటి విషయంలో అంటే మందసం విషయంలో వారి పరిచర్య. అతి పరిశుద్ధ స్థలంలోని పరిచర్య అంటే మందసమును వారు భుజముల మీద మోయిట కహతీయుల పని. గెర్షోనీయులు, మొరారీయులు ఏంటంటే మిగిలిన మందిరపు సామగ్రి, తెరలో తాళ్ళు, మేకులు, పలకలో, చెక్క పలకలో, వెండి దిమ్మలో, ఇవన్నీ మొయ్యాలన్నమాట. సో అందుకనే గెర్షోనీయులకు, కహతీయులకు, మొరారీయులకు, గెర్షోనీయులకు, మొరారీయులకు ఆయన గెర్షోనీయులకు 2 ఎద్దుల బండ్లు, 4 ఎద్దులు ఇచ్చాడు. మొరారీయులకి 4 ఎద్దుల బండ్లు, 8 ఎద్దులు ఇచ్చాడు. అంటే 4 ఎద్దుల బండ్లు, గెర్షోనీయులకి 2 ఎద్దుల బండ్లు. ఎందుకంటే వారు మిగిలిన పరిచర్య సామగ్రి అంతా మోసేవారు. కానీ అతి పరిశుద్ధ స్థలంలో పనిచేసే కహతీయులు వారికి మాత్రం ఎద్దులు ఇవ్వలేదు, ఎద్దుల బండ్లు ఇవ్వాల. ఎందుకంటే వారు మందసాన్ని మొయ్యాల, మందసం వారి భుజాల మీద మొయ్యాల. ఇప్పుడు సేవకుడు అంటే ఎవరంటే అతి పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేస్తున్నాడు. గృహ నిర్వాహకుడు ఎవరంటే అతి పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేస్తున్నాడు. ఇలా అనుకోండి, యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నారు. వారు అతి పరిశుద్ధ స్థలంలో కూర్చున్నాం మనందరం. మాత్రమే కాదు, మనమే అతి పరిశుద్ధ స్థలమై ఉన్నాం. ఆలోచించేయండి.
విశ్వసించిన మనందరిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడంటే మనం అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఇలా అనుకోండి, గృహ నిర్వాహకుడు అతి పరిశుద్ధ స్థలం యొక్క పరిచర్య చేస్తున్నాడు. కాబట్టి ఈ కహతీయులు అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేసే కహతీయులకు ఎద్దులు ఇవ్వల. సో కాబట్టి వారిక ఈ మందసాన్ని ఎలా తీసుకెళ్లాలనే దాని విషయంలో వారేం టెన్షన్ పడకల్లా. క్లియర్గా చెప్పాడు, మీకు ఎద్దుల బండ్లే మీరు భుజాల మీద మొయ్యాలి, ఎందుకంటే మందసానికి మోతకర్రలు ఉన్నాయంటేనే మీరు మొయ్యటానికి అని చెప్పాడు. కాబట్టి మొయ్యాలన్నమాట. ఎందుకు అనంటే ఇలా అనుకోండి, ఇప్పుడు ఏంటంటే మందసం లోపల 10 ఆజ్ఞలు ఉన్నాయి, పైన కరుణాపీఠం ఉంది. 10 ఆజ్ఞలు అనంటే ఏంటంటే శరీర సంబంధమైన జీవితం లేదా నా స్వబుద్ధి. సో ఇవేవి కనపడకుండా ఉండటం కొరకు పైన కరుణాపీఠం. వాస్తవానికి ఇశ్రాయేలు 10 ఆజ్ఞలు అడిగారు సీనాయి కొండ దగ్గర. 10 ఆజ్ఞలు ఆయన ఇవ్వాలనుకోవాలి, ఇశ్రాయేలు అడిగారు. వారు అడిగితే దేవుడు ఎందుకు ఇచ్చారంటే వారు నిబంధన మార్చారు. దేవుడేమో తన నిబంధనలో వారిని విడిపించాడు. ఆయన నిబంధన ఏంటంటే ఆయన మాట శ్రద్ధగా విని దాని చొప్పున జీవించటం, సాగిపోవటం. అది ఆయన నిబంధన. ఆయన మాట శ్రద్ధగా వినటం అంటే ఏంటి? వినుట వలన విశ్వాసం, విశ్వాసాన్ని బట్టి జీవించుట. వినుట వలన విశ్వాసం, ఆ వినటం ద్వారా వచ్చిన విశ్వాసాన్ని బట్టి జీవించటం. ఇది ఆయన నిబంధన. ఇది నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే నిబంధన. ఈ నిబంధనలు ఎందుకంటే విశ్వాస మూలంగానే విడిపించబడ్డారు, విశ్వాస మూలంగానే కొనసాగింపు. ఇది ఆయన నిబంధన. కాతే వీళ్ళు ఏం చేశారు? సీనాయి కొండ దగ్గర నిబంధనను మార్చారు. సీనాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు నీ నిబంధన మాకు బోర్ కొట్టింది, అలా కాదు, ఇప్పుడు మేము నిబంధన మారుస్తున్నాం, మేము చేస్తాం, మేము ఎంత బాగా చేస్తామో చూసి దాన్ని బట్టి మా పక్షంగా నువ్వు కార్యాలు చేయి అని అన్నారు. అప్పుడు వారు చేస్తాము అని అన్నప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. లోకాసువార్త 18:18లో ఒక అధికారి వచ్చి నేనేం చేయాలా నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే అని అడిగాడు. నిత్య జీవం అని అంటే జీవించుట, అనుదినం శత్రుభయం లేకుండా, మరణ భయం లేకుండా, ఏ భయము లేకుండా, ఏ చింత లేకుండా ధైర్యంతో మన దినాలన్నీ జీవించటమే. అడిగాడు ఏం చేయాలని అన్నాడు. ప్రభు చెయ్యాలన్న వారికి ఏమిస్తున్నాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏం చెయ్యాలని అంటే 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు. అదే లోకసువార్త పక్కన అధ్యాయం 19వ అధ్యాయంలో పక్కన చూడండి దేవుడు ఎలా రాశాడు. 18:18లో ఒక అధికారి ఏం చేయాలన్నాడు, బోధకుడు అతడు. 19లో జక్కయ్య ఆయన ఎవరో చూడాలనుకున్నాడు. అర్థమైందా? జీవించాలి అనంటే లేదా ఆ జీవానికి వారసులం అవ్వాలి అనంటే ఆయన ఎవరో చూడాలి. ఆయన ఎవరో చూస్తే ఆయన మనల్ని పిలుస్తాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది అని అన్నాడు. త్వరగా దిగు, నేను నేడు నీ ఎంట ఉండవలసి ఉన్నది. ఇతడు నా అబ్రహాము కుమారుడే అంటే దాని అర్థం ఏంటి? అబ్రహాం కుమారులు అంటే విశ్వాస సంబంధులు అబ్రహాం కుమారులు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. కాబట్టి విశ్వాస సంబంధులు అబ్రహాం కుమారులు అంటే ఏంటి? అబ్రహాం ఎలా నీతిమంతుడు? ఆదికాండం 15:6 ప్రకారం అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం దేవుని నమ్మటమే ఇదే నీకు నీతి అయ్యా అబ్రహాం అని అన్నాడు దేవుడు. ఇప్పుడు మనం యేసు ప్రభువుని నమ్మటమే, నా కుమారుని నీ కొరకు అప్పగించాను కాబట్టి ఆ కుమారుని నమ్మటమే నీకు నీతి అన్నాడు. యేసు ప్రభువుని నమ్మటమే మన నీతి, మనకు అదే నీతి. క్రీస్తునందు విశ్వాసమే మన నీతి. సో కాబట్టి అబ్రహాము ఏ క్రమంలో నీతివంతుడో మనం అదే క్రమంలో. కాబట్టి మనం అబ్రహాం కుమారులు. ఇతడును అబ్రహాము కుమారుడే అని అన్నాడు జక్కేని. కాబట్టి
ఏమి చెయ్యాలి అనే ఒక నిబంధన సీనాయి కొండ దగ్గర వారు మేము చేస్తాం అనే నిబంధన, అంటే నిబంధన మార్చారు. దేవుడు ఒక నిబంధనలో విడిపించి అదే నిబంధనలో కొనసాగింపు చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన సంకల్పమే కుమారుని యందు విశ్వాసం మూలంగా విమోచనము, కుమారుని యందు విశ్వాసం మూలంగా జీవితము. జస్టిఫికేషన్ బై ఫెయిత్ అండ్ జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, ఇదే ఆయన నిబంధన. కానీ ఆ నిబంధన మార్చారు. అలా కాదు, విడిపించడం అంటే నువ్వు విశ్వాసాన్ని బట్టి విడిపించావు, కానీ జీవించడం మాకు కూడా వల్ల అవుతుంది, మేము జీవించి చూపిస్తాం, మాకు ఏమన్నా ఇవ్వని, మేము చేస్తాం, చేయటానికి ఏమన్నా ఇవ్వని అడిగారు. అది ఆయన సంకల్పం కాదు, వారు అడిగారు, ఇచ్చారు. సో ఎప్పుడైతే వారు నిబంధనను మార్చారో ఆ నిబంధన సంబంధమైన ఆ పదాజ్ఞలు ఇంకా సీనాయి కొండ నుంచి కిందకి తీసుకురాకముందే మేము చేస్తామని అడిగిన వాళ్ళు ఆయన ఏం చెప్పాడో కూడా వినకముందే మొదట ఆజ్ఞలు తప్పారు. దూడబొమ్మ చేసి మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించిన యెహోవా ఈ దూడే అన్నారు. పైనుంచి దిగొస్తున్న మోషే వీళ్ళ కింద దూడ చుట్టూ చేరి తిని త్రాగి ఆటలు పాడుతూ సంబరాలు చేసుకుంటుంటే మోషే చూసి ఆ పలకలు పగలగొట్టాడు. అక్కడే ఆ పలకలు వారి మధ్యలోకి తెచ్చుంటే ఆ సమాజం అంతటి మీద దోషారోపణ జరిగి వాళ్ళందరూ చచ్చిపోయేవారు. కానీ దేవుడే ప్రేమించిన వాడు కాబట్టి వాటిని ఆ మధ్యలోనే మోషే వాటిని పగలగొట్టాడు. ఆ దినాన ఇంచుమించు 3,000 మంది చనిపోయారు. అందుకనే పదాజ్ఞల్ని ఏమన్నాడంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మరణ కారణమగు పరిచర్య. అది పరిచర్యలాగానే అనిపిస్తుంది, కానీ ఆ పరిచర్యలో జీవం ఉండదు, జీవించుట అనేది ఉండదు. శత్రు భయం లేకుండా, మరణ భయం లేకుండా, ఏ భయం లేకుండా జీవించుట అనేది ఆ పరిచర్యలో కలగదు. అందుకని అది మరణ కారణమగు పరిచర్య అన్నాడు. అసలు మేము బాగా జీవిస్తాం, మేము జీవించిన దాన్ని బట్టి మార్కులే అని నిబంధన మార్చారు, కానీ అసలు ఆ నిబంధన అసలు ఆయన ఏం చెప్తాడో వెనకముందే వారు మొదట ఆజ్ఞలోనే తప్పేశారు. అందుకని ఆ రోజు పాత నిబంధన వచ్చిన రోజు, అనగా ఆజ్ఞలు వచ్చిన రోజు 3,000 మంది చనిపోయారు. ఎలా అనుకోండి, క్రొత్త నిబంధన అంటే పరిశుద్ధాత్ముడు దిగొచ్చిన రోజు, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, పెంతెకోస్తు దినమును పండుగ దినము రోజు పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా కుమ్మరించబడ్డాడు. విశ్వసించిన వారందరిలో 3,000 మంది చేర్చబడ్డారు. క్రొత్త నిబంధన బ్రతికించి జీవింపజేసేది. అక్కడ సీనాయి కొండ దగ్గర పదాజ్ఞలు వచ్చిన రోజు కూడా పెంతెకోస్తే, అది అప్పుడు మొదటి పెంతెకోస్తు వారికి. అప్పుడు అక్కడ వారు బయటకు వచ్చిన తర్వాత 50వ దినం అక్కడ పదాజ్ఞలు వచ్చినప్పుడు 3,000 మంది చచ్చిపోయారు. నిబంధనను మారిస్తే, విశ్వాసి నిబంధనను మారిస్తే చచ్చిపోతాడు, మరణిస్తాడు, జీవం ఉండదు, జీవించుట అనేది ఉండదు. దేవుని మూలంగా జీవించుట, నిర్భయంగా జీవించుట, మరణ భయం లేకుండా జీవించుట, ఏ భయం లేకుండా జీవించుట అనేది ఉండదు. కాబట్టి వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చింది పదాజ్ఞను బట్టి కాదు కదా, విశ్వాసాన్ని బట్టి వచ్చారు. విశ్వాసాన్ని బట్టి వచ్చినోడు విశ్వాస మూలంగానే జీవించాలి. అది ఆయన సంకల్పం, అది ఆయన ఏర్పాటు. కానీ వీరు మార్చారు, నిబంధన ఎప్పుడైతే మార్చారో అప్పటి నుంచి వారు అనేక మంది
శరీరాన్ని బట్టి జీవిస్తూ, ఎలా అనుకుందాం చూడండి, మేము చేస్తాం అనంటే దాని అర్థం ఏంటి? శరీరంతో జీవిస్తాం, విశ్వాస మూలంగా కాదు, మా శరీరంతో జీవిస్తాం, నిన్ను మెప్పిస్తాం అని అంటున్నారు. దేవుణ్ణి మెప్పించడం అంటే ఏంటి? విశ్వాసి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 21, 22, 23 వచనాలు మీరు చదువుకుంటే అక్కడ, నన్ను ప్రేమించేవాడు నా మాట వింటాడు, అప్పుడు నేను వాని యొద్ద నివాసం చేస్తాను, అంటే నేను వారిని నడిపిస్తాను. అలా ఇప్పుడు ఆయనను ప్రేమిస్తే ఆయన మాట వింటా. విశ్వాసమూలంగా జీవించడం అంటే ఏంటంటే ఆయన ప్రేమించుట, ఆయన మాట వినుట, ఆయన ప్రేమించుట. ఆయన ప్రేమిస్తే ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపింపులో సమస్త విషయాలు జయజీవితం. ఆయన నడిపిస్తే ఖచ్చితంగా జయమే. కానీ మేము నడుస్తామన్నారు వీళ్ళు. మేము నడుస్తామన్న దగ్గర నుంచి రాలిపోతానే ఉన్నారు. కాబట్టి వారికి ఒక ఏర్పాటు అన్నమాట. పరిశుద్ధ స్థలములో గృహ నిర్వాహకుడికి ఏం తెలియాలి అని అంటే, సంఘములో నేను పరిచర్య చేస్తున్నాను, నాకు అప్పగించబడిన విశ్వాసులకు, సంఘానికి నేను గృహ నిర్వాహకుని అంటే నాకేం తెలియాలంటే, నేను పరిశుద్ధ స్థలపు పరిచర్య చేస్తున్నాను. పరిశుద్ధ స్థలపు పరిచర్య అంటే కహాతీలకు అప్పగించబడిన పరిచర్య. అక్కడ పరిచర్య ఏంటంటే మందసాన్ని భుజముల మీద మోయటం. భుజముల మీద మోయటం ద్వారా ఏంటి అని అంటే, కరుణాపీఠం కదల్చబడదు. మందసం లోపల పదాజ్ఞలు కింద ఉన్నాయి, పైన కరుణాపీఠం ఉంది. ఇలా అనుకున్నా. ఇప్పుడు పదాజ్ఞలు అంటే శరీరము మూలముగా జీవించుట, శరీరాన్ని అనుసరించుట అనేది. ఎందుకు ఈ పదాజ్ఞలు? శరీరంతో చేసేవి. సో కాబట్టి శరీర సంబంధమైన జీవితం ఇలా అనుకుందాం. అసలు మనల్ని వాటి మూలంగా విడిపించినప్పుడు వాటి ద్వారా మనల్ని నడిపించాలని ఆయన అనుకోడు. కాబట్టి అది ఆయన సంకల్పం కాదు. అందుకని ఆయన అట్ల జోలికి వెళ్ళా. కానీ మనుషుడు అడిగి తెచ్చుకున్నాడు, ఇశ్రాయేలు అడిగి తెచ్చుకున్నారు జీవించాలని. కానీ వారు ఫెయిల్ అయిపోయారు. ఎందుకు? ప్రభు చెప్పాడు, రోమపత్రిక 3:20, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా లేదా స్వనీతి క్రియల మూలంగా స్వబుద్ధిని ఆశ్రయించడం చేత ఏ మనుషుడు నా ఎదుట నీతివంతుడిగా తీర్చబడడు సరికదా, జీవించలేడు. క్లియర్గా చెప్పేశాడు. ఎందుకు? గలతీ పత్రికలో చెప్పాడు ఆయన, జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇవ్వబడలేదు, అది జీవింపచేయలేదు కాబట్టి బ్రతికించలేదు. ఇలా అనుకోండి, జీవింపచేయలేదు కాబట్టి అసలు జీవితమే లేదంటే బ్రతికే లేదు. అందుకనే ధర్మశాస్త్రం నీతిగాను తీర్చలేదు, జీవింపు చేయలేదు. అందుకనే మీరు ఇలా చదవండి ఒకసారి, ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో, క్రీస్తు యేసునందు ఆయన మనల్ని బ్రతికించాడు అంటే బ్రతుకుంది. దీన్నే రక్షణ అంటున్నాం. యేసు ప్రభునందు విశ్వాస మూలంగా బ్రతుకంటే నీతిమంతులుగా తీర్చబోట, దేవుని కుమారులుగా చేయబోట అనేది బ్రతుకంటే. బ్రతికించి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఎఫెసీ 2:7లో పరలోకంలో కూర్చోబెట్టాడు. పరలోకంలో కూర్చోబెట్టింది ఎందుకు? అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని కనబరిచి జీవింపజేయటానికి. అర్థమైందా? జీవితం ఉంది కాబట్టి ఖచ్చితంగా బ్రతుకుంది. అంటే జీవించడం ఉందంటే బ్రతకాలిగా ముందు. అందుకనే బ్రతికిస్తున్నాడు, జీవింపు చేస్తున్నాడు. యేసు ప్రభునందు విశ్వాస మూలంగా రక్షణ, విశ్వాస మూలంగా జీవించడం ద్వారా జీవితం. ఇదే దైవ సంకల్పం. అందుకని విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి నోవహు, విశ్వాసమును బట్టి అందరూ. హెబ్రీ పత్రిక 11లో మనం చదివితే అంతా విశ్వాసమును బట్టి. కాబట్టి విశ్వాసి 2 రకాలుగా జీవించే అవకాశం ఉంది. ఒకటి ఆత్మానుసారంగా, 2 శరీరాన్ని బట్టి. గలతీ పత్రిక 3:16లో, క్షమించండి 5:16లో, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలు నెరవేర్చరు అని చెప్పాడు.
అంటే ఇప్పుడు మీరు ఆలోచించేయండి, ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్ఛల జోలికి వెళ్ళరు, శరీరేచ్ఛలు నెరవేర్చరు, అంటే పాపం చేయరు అని చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మనిచ్చింది ఎందుకు? పరిశుద్ధాత్మను అనుసరించడానికి. పరిశుద్ధాత్మను అనుసరిస్తే మనం ఏం చేయమని చెప్పాడు? పాపం చేయమని చెప్పాడు. ఇప్పుడు యేసుప్రభుని విశ్వాసం ఉంచిన వెంటనే పరిశుద్ధాత్మని ఇచ్చాడంటే ఆ రోజు నుంచి మనం ఎవరిని అనుసరించాలని? పరిశుద్ధాత్మను అనుసరించాలని. అనుసరిస్తే మనం ఏం చేయము? శరీరేచ్ఛలు నెరవేర్చం, అనగా పాపం చేయం. ఎందుకు? అక్కడే చెప్పాడు 22వ వచనంలో, ఆత్మను అనుసరిస్తే మీరు ఆత్మఫలం ఫలిస్తారు, ఆత్మఫలాలు ఫలిస్తారు. ఆత్మఫలాలు ఫలిస్తే గలతీ 5:25 క్రమంగా నడుచుకుంటారని చెప్పాడు. అంటే అల్టిమేట్గా మనలో పరిశుద్ధాత్మను ఉంచింది, మనల్ని అతి పరిశుద్ధ స్థలంగా చేసింది ఎందుకు? మనం అతి పరిశుద్ధ స్థలంగా కనబడటానికే. సో పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడంటే మనం అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంగా మనం కనబడాలి. సో అందుకని ఆత్మను అనుసరించి జీవించాలి. ఎందుకు? మనం ఆత్మను అనుసరించే జీవించాలి. విశ్వాసి జీవించకపోతే ఖచ్చితంగా పాపం చేస్తాడు. విశ్వాసి పాపం ఎందుకు చేస్తున్నాడు అని అనకూడదు. ఇది ఒకటే, అతనిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్ముడు అతన్ని ఆత్మ ఫలాలతో కూడిన జీవితంలోనికి, క్రమంగా జీవించే జీవితంలోనికి, శరీర కార్యాలు శరీర ఇచ్చలు నెరవేరని ఒక జీవితంలోకి నడిపించేవాడని ఎరగకుండా మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం చేసి జీవించామనుకోండి, విశ్వాస ఆత్మను అనుసరించి జీవించకపోతే, ఆత్మచెప్పు సంగతుల చేత జీవించకపోతే, ప్రకటన గ్రంథం 2:7 ఆత్మచెప్పు సంగతుల చేత జీవించకపోతే జై జీవితం ఉండదు. అక్కడే చెప్పాడు, జై జీవితం ఉండదు. అంటే ఆత్మను అనుసరించి జీవించకపోతే గలతీ 5:19లో శరీర కార్యాలు కనబడతాయి, అదే పాపం అంటున్నాం. ఇంతే. కాబట్టి మనం ఏం చెప్పాలా? నువ్వు ఆత్మను అనుసరించి జీవించు, ప్రతిరోజు ఆత్మచెప్పు సంగతుల చేత నువ్వు జీవించు. ఆత్మచెప్పు సంగతులు అంటే ఏంటి అని అంటే, నీతిమంతుడిని విశ్వాస మూలంగా జీవింపజేసే సంగతులు. నిర్భయంగా, శత్రుభయం లేకుండా, మరణ భయం లేకుండా, ఏ చింత లేకుండా, ఏమి తిందుమో ఏమి తాగుదామో మా భవిష్యత్తు ఏంటనే భయం లేకుండా, వీటన్నిటి విషయంలో ధైర్యాన్ని కలిగించి, మా కొరకు సమస్తం సిద్ధం చేయబడ్డాయి మా ప్రభువునందు క్రీస్తు యేసునందు, మా ప్రతి అవసరాన్ని తన ఐశ్వర్యం చొప్పున తీర్చడానికి క్రీస్తులో సమస్తాన్ని నెరవేర్చాడు దేవుడు మా పరలోకపు తండ్రి అని ఎరుగుతూ జీవించే జీవితం. ఎంత ఎరుగుతావో అంత నిర్భయంగా జీవిస్తావు, ఎంత ఎరుగుతావో అంత శత్రుభయం లేకుండా జీవిస్తావు, ఎంత ఎరుగుతావో అంత చింత లేకుండా జీవిస్తావు. ఆ జీవితం అన్నమాట. అదే ఆత్మను అనుసరిస్తే వచ్చే జీవితం. ఆత్మ ద్వారా మనం సంగతులు తెలుసుకుంటే నిర్భయమైన జీవితంలోకి వెళ్తాం. ఈ జీవితాన్ని ఏమన్నాడంటే, ఆయన నిర్భయముగా సేవించే జీవితం. ఇలా జీవించటమే సేవించటం. అది యథార్థమైన సేవ, అది యథార్థమైన ఆరాధన. ఆదివారం వెళ్ళి చేసేది కాదు ఆరాధన. క్రీస్తు యేసునందున్న జీవాన్ని అనుభవించటమే జీవించుట. ఆ జీవించుటే దేవునికి ఆరాధన. అలా జీవిస్తున్నప్పుడు మనం ఇంపైన సువాసనగా ఉంటాం. అందుకనే ప్రతి గృహ నిర్వాహకుడు కహతీయులు చేసిన పని చేయాలా. నేను అతి పరిశుద్ధ స్థలంలో పనిచేస్తున్నాను, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నవారి మధ్యన పనిచేస్తున్నాను అని ఎరిగి, అతి పరిశుద్ధ స్థలంలో పరిచర్య ఏంటి? మందసాన్ని భుజముల మీద మోయట. భుజముల మీద మోస్తే జరిగేది ఏంటి? కరుణాపీఠం కదలదో, లోపలున్న పదాజ్ఞలు బయటకు కనబడవు. పదాజ్ఞలు బయటకు కనబడితే నెక్స్ట్ జరిగేది ఏంటి అంటే, పదాజ్ఞలు బయటకు కనబడటం అంటే శరీరానుసారంగా జీవించడం అనేది కలగదు. కరుణాపీఠం నిలిచి ఉంటుందంటే దాని అర్థం ఏంటి? ఆత్మానుసారంగా జీవిస్తాం, క్రీస్తును కూర్చిన సంగతులను బట్టి జీవిస్తాం. అదే సంఖ్యాకాండం 7:9లోనేమో కహతీయులకు బండ్లే లేదు, భుజం మీద మొయ్యాలి, అది అతి పరిశుద్ధ స్థలపు పని అని చెప్పాడా?
అదే సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90వ వచనం మీరు చదవండి. ఆ కరుణాపీఠం నుంచి మీకు సందేశం ఇస్తానని చెప్పాడు. కరుణాపీఠం నుంచి వచ్చే సందేశం ఎప్పుడు వస్తుంది? కరుణాపీఠం కదలనంతసేపు సందేశం ఎక్కడి నుంచి వస్తుంది? కరుణాపీఠం మీద నుంచే సందేశం వస్తుంది. కరుణాపీఠం మీద నుంచి సందేశం వస్తుందంటే మనం జీవిస్తామని. కరుణాపీఠం కదిలిందంటే మనకు సందేశం రాదు. కరుణాపీఠం కదిలితే ఎందుకు సందేశం రాదు? కరుణాపీఠం కదిలితే లోపల ఉన్న పదాజ్ఞలు, అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసి కరుణాపీఠాన్ని తొలగించడం అంటే ఏంటంటే, విశ్వాసి కరుణాపీఠం అంటే క్రీస్తు లేదా పరిశుద్ధాత్మను అనుసరించి జీవించుట అనేది. కరుణాపీఠం తొలగటంటే మనం క్రీస్తులో నుంచి వేరైపోవట లేదా ఆత్మానుసారంగా జీవించకపోవట. ఇది జరుగుతుంది. ఆత్మానుసారంగా జీవించకపోతే క్రీస్తులోంచి వేరైతాం. వేరైతే శరీరాన్ని బట్టి బ్రతుకుతాం. శరీరాన్ని బట్టి బ్రతికితే శరీర కార్యములు స్పష్టమవుతాయి. శరీరాన్ని బట్టి మనం అలా చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిది, ఇలా ఉంటే మంచిది, అలా ఉంటే మంచిది అని చాలా ప్రయత్నాలు చేసినా ఈ ప్రయత్నాలు ఏమవ్వో, ఫలించవు. చెప్పాడు కదా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు నా ఎదుట నీతిమంతుడిగా కనబడ్డాడు. కాబట్టి అవి ఫలించవు. ఈ ఫలించిన ప్రయత్నాల్లో బిజీ అయిపోయి మనం ఇక ఆ బిజీలో ఉండిపోతాం. అలాగనే ఇశ్రాయేలీలు 1500 సంవత్సరాలు బిజీ అయిపోయారు దాని కింద. ఈనాటికి వారు ప్రభువుని నమ్మక స్టిల్ దే ఆర్ బిజీ ఇన్ దేర్ వర్క్స్ టు ఎంటర్ ఇన్ టు ఎటర్నల్ లైఫ్. ఈ రోజుకి వారు నిత్య జీవం కోసం ఆ లోక సువార్త 18 వారిలాగానే ఉన్నారు. అయితే దేవుని మహా గొప్ప కృప, ఇశ్రాయేలులు అబ్రహామును బట్టి వాగ్దానం గలవారు కాబట్టి, ఏర్పాట్లు ఉన్నవారు కాబట్టి వారొకనొక రోజు ప్రభునందు విశ్వాసం ఉంచుతారు. అయితే వారు ముందుండాల్సిన వాళ్ళు, వారు ఆయన్ని అంగీకరించిన కారణం చేత, వారు ఆయన్ని తృణీకరించిన కారణం చేత ప్రభు ముందుగా మన దగ్గరకు వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన స్వకీయుల వద్దకు వచ్చాడు. ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. 1వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి ఆయన సమరయుల దగ్గరికి వెళ్ళాడు. అనగా సమరయులు సుకారను ఆ ఊరికి వెళ్ళి ఆ బావి దగ్గర సమరయ స్త్రీని కనుగొన్నాడు. ఈ యోగ్యత, ఈ అర్హత లేని ఆ అన్యజాతి స్త్రీని కనుగొని ఆ అన్యజనుల మధ్యన 2000 సంవత్సరాలుగా ఉన్నాడు. అంటే మనమే అక్కడ 2 దినాలు ఉన్నాడు, మన మధ్య 2000 సంవత్సరాలు. అన్యజాతి స్త్రీ అంటే సంఘం. ఇశ్రాయేలుతో ఏ సంబంధం లేదు, ఏమీ లేదు మనకి. దేవుడు ప్రేమించి తన సువార్తను వినిపించాడు. సువార్తను నమ్మాం, సంఘంగా కట్టాడు. సంఘం అంటే అన్యజాతి స్త్రీ, సమరయ స్త్రీ, మోయాబు జాతి స్త్రీ రూతు సంఘం. మన మధ్య 2000 సంవత్సరాలుగా మనతో సంభాషిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు తన ఆత్మ ద్వారా. ఎందుకో తెలుసా? కరుణాపీఠం కదలకుండా, పదాజ్ఞలు బయటికి రాకుండా, మనం ఎన్నడూ శరీరాన్ని అనుసరించి జీవించకుండా, కరుణాపీఠం నుంచి వచ్చే సందేశం అంటే ఆత్మ చెప్పు సంగతుల చేత, క్రీస్తును గూర్చిన సంగతుల చేత నింపబడి శరీరేచ్ఛలకు దూరంగా, శత్రు భయం లేకుండా, మరణ భయం లేకుండా, ఏ భయము లేకుండా నిర్భయంగా జీవిస్తూ ఆయనని సేవించే ఆ యథార్థమైన ఆరాధన లాంటి ఆ జీవనంలోకి నడిపించడానికి ఆయన ఈ గొప్ప ఏర్పాటుని మనకు అనుగ్రహించాడు. ఈ సంగతులు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. దేవుడి సంగతుల చేత మిమ్మల్ని బలపరచును గాక. సంగతులు మీకు అర్థమైతే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. మీరేం మొహమాట పడొద్దు. అడిగితే ఆ సంగతులని మీకు వివరించబడతాయి. దేవుని కృప చేత మమ్మల్ని కొద్దిమందిని దేవుడు తన సత్యంలో నింపుతున్నాడు. ఆ సంగతులు చక్కగా మేము మీకు వివరిస్తాం. దేవుడి సంగతుల చేత మీ హృదయాల్ని నింపి సత్యం విషయమైన అనుభవజ్ఞానాలకు మిమ్మల్ని నడిపించి జ్ఞానము ప్రత్యక్షత గల మనసు మీకు ఇచ్చి ఈ సంగతులన్నీ తేటగా గ్రహింపులోకి వచ్చినట్టు చేయను గాక. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, కృపగల మా నాయన, మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సందేశానికే కృతజ్ఞతలు. ఈ సందేశం యొక్క సారాంశం ప్రియులందరికీ తేటగా అర్థమవునట్లుగా చేయండి. వారు గ్రహించి నాయన ఈ గొప్ప జీవం, క్రీస్తునందున్న జీవనానికి ప్రవేశించడానికి, గృహ నిర్వాహకులు ఉన్నవారు, సేవకులు ఉన్నవారు కూడా సత్యాన్ని గ్రహించడానికి మీకు కృప అనుగ్రహించమని, ప్రియులందరినీ దీవించమని, ఆశీర్వదించమని, సమస్త దీవెనలకు ఆశీర్వాదములకు కారణమైన యేసుక్రీస్తు వారి పేరట
కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెంచి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను మీకు కలిగిన సంస్థను బహుగా దీవించును గాక. ఈ సంగతుల ద్వారా సత్యాన్ని గ్రహించడం ద్వారా అనేక విషయాల్లో క్షేమం దయచేయను గాక. అందరికీ వందనాలు.